ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 25 నిత్య సత్యులు. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. కనుక ఆయన శశురులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపలమని భక్తులకు అనుభవాలు ఇస్తున్నారు. ఆయన నిత్య సత్యులు. దత్తస్వామి శశికాంత్ రాట్వే శ్రీ గురుచరిత్ర పారాయణ గాన్గాపూర్ దర్శనం చేస్తుండేవాడు. 1953 సంవత్సరంలో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బం మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డ, నొసట చందనము కల ఒక మహాత్ముడు అతనిని చూచి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూచి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకు అదే పెడతాను అంటూ తమ భిక్షా పాత్రలోని అన్నము ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దర్గాకు రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ మృదువైన తమ చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉన్నది. శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నాడు. సెప్టెంబర్ 16, 1965 సంవత్సరంన సాయంత్రం 4 గంటలకు వెళ్తావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అచ్చటి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై సద్భావం పోయింది. అతడు ఉద్యోగం కోసం 1964లో కోపర్గా వెళ్ళినప్పుడు ఆ స్వామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ షిరిడి చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలోని పకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16 సాయి చెప్పినది అక్షరాల నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గావ్లో పనిచేసిన 3 సంవత్సరాలలో అతడు తరచూ షిరిడి దర్శించేవాడు. పాండురంగ్ అనే దత్తభక్తుడు బీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు షిరిడి దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారం అయితే తనకు అట్టి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కలలో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నీవు గాన్గాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. మనాకి వాలాకు 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. అతడు 2 రోజుల్లో మరణిస్తాడని డాక్టర్లు అన్నారు. మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు, కానీ ఆయన ముస్లిమని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను ఫకీరును కాను, దత్తాత్రేయుడును, తాజుద్దీన్ బాబా, దునివాలా దాదా, అకల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక 2 గంటల్లో అతడు మరణిస్తాడు అన్నారు. వాళ్ళు వెళ్ళగానే అతనికి, అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకుని షిరిడీకి పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అతడి కొడుకు చిన్నవాడు. రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడు ఉండాలి కదా అనుకుని కూడా సాయి చెప్పారని అతన్ని షిరిడి పంపారు. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నిన్ని బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడి చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరేచనాలు అధికమై అతడి బరువు 300 నుంచి 75 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. తర్వాత ఆగస్టు 23, 1954న బాబా అతనికి కనిపించి చేతిలోని సట్కాను ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేనెప్పుడూ ఉన్నాను అన్నారు. రైల్వే గుమస్తా వినాయక్ దాజీ బావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్యపారాయణ చేసి దత్త మందిరానికి వెళ్తుండేవాడు. ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరురోజు మిత్రుని ఇంట ఈ శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సమాధి యొక్క చిత్రపటం చూసి అదే తనకు దర్శనమిచ్చినదని గుర్తించి సాయినే తమ గురువుగా సేవించసాగాడు. కానీ మళ్ళీ సమాధి గురువెలా అవుతుంది అని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. స్వప్నంలో అతనికి దత్తావతారమైన శ్రీ నారాయణ మహారాజ్ అనే సిద్ధపురుషుడు దర్శనమిచ్చాడు. బావే వెంటనే కేట్గావ్ చేరాడు. అక్కడ ఆ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నువ్వు అక్కడికే పో అన్నారు. అతడు ఈసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తర్వాత ఒక సాధువు అతని చెయ్యి చూసి, నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి. బదరీనాథుడు
వి సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడి దర్శించాలి అనుకున్నాడు, కానీ వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రునితో కలిసి బద్రీనాథ్కు బయలుదేరబోతుంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తుంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతడు ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కి నడిచి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల దూరంలో ఎదురైంది. అప్పుడు అతడు భయంతో సాయి బద్రీనాథ్ అని నామం స్మరిస్తుంటే ఆ పుల్లి అతి చిన్నదైపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు బద్రీనాథుడు వేరు అనుకున్నావా? ఇద్దరూ ఒకటే. ఇది తెలుసుకొని నా నామము 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. మారుతి. కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల కిందట బాబా పటం కొన్నాడు, కానీ తర్వాత దానిని పూజించలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆయనకు నా పటాన్ని పూజించు, కష్టాలు తొలుగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పటి నుంచి ఆయన బాబాను పూజించసాగాడు. కానీ ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ పక్కీరుని పూజించడం ఇష్టం లేక హనుమంతుడినే పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుంచి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి శ్రీ సాయి లీలామృతము, శ్రీ సాయి సచ్చరిత్ర చదవడము ప్రారంభించింది. ప్రణవ స్వరూపం. కుమారి విజయలక్ష్మి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం కావాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతడు ఆర్య సమాజానికి చెందినవాడు అవడం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. ఆమె తృప్తి కోసం బాబాకు అగరొత్తి కూడా పెట్టాడు, కానీ ఓంకారం ఒక్కటే ధ్యానించదగింది అనేవాడు. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు. కానీ ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆసుపత్రిలో పడుకొని ఉండగా కలలో గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెలలా మెరిసిపోయే కప్ని ధరించి బాబా కనిపించి చేయి ఎత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలలో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడి ఇంటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం. నరసింహస్వామి. త్రికూటం నటరాజ బాబా గారికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. తర్వాత ఆయనకు శ్రీ సాయి తాము నృసింహస్వామి వేరు కాదన్న అనుభవాన్ని ఇచ్చిన వివరం పారాయణ మహత్యం అన్న అధ్యాయంలో రాశాను. అంతేకాక వారి అమ్మాయికి కూడా అలాంటి దర్శనమే కలిగింది. బాల. జె విశ్వేశ్వరరావు గారికి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనమిచ్చారు. ఈ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు. బివి రమణయ్య ఇలా రాశాడు, ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చేయాలి అనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి, అలా చేయవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులు వచ్చాయి. భరద్వాజ గారి దగ్గరికి వెళ్తే శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురి చరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా భార్యకు బాబా కళ్ళలో కనిపించి, మీ వారు షిరిడి పోవాలనుకుంటున్నారు, పోతాడా అని వెనకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు, కానీ ఆ మర్నాడే అతడు మనసు మార్చుకుని అనుమతించాడు. మేము వెంటనే నవంబర్ 12, 1987న షిరిడి బయలుదేరి వెళ్ళాము. తుఫాను వలన రైళ్ళన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కలలో సాయి తిరుపతి షిరిడి వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తర్వాత మేము మంత్రాలయం వెళ్ళాం. అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించారు. ఆమె మా వారు వ్యాపారం లేదని బాధపడుతున్నారు అని అంటే ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్నారు. తర్వాత షిరిడీలో 3 రోజుల నుండి ఇల్లు చేరాం. సాధు స్వరూపం. మహనీయులందరూ తమ రూపాలేనని ముముక్షువులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిగా ఆయన మహాత్ములలో సామ్రాట్టు. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైన భక్తులకు లభిస్తాయి. అహ్మద్ నగర్ దగ్గర బోడేగాంలో పన్నుమాయి అను దిగంబరి అయిన ముస్లిం యోగిని ఉండేవారు.
నిండు యవ్వనంలో ఆమె దిగంబరిగా సంచరిస్తుంటే లోకులు ఆమెను పిచ్చిదనుకునేవారు. నానా చందోర్కర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనపడలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదుటకు వచ్చింది. నాన్న ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముళ్ళు తీశాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు, ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నాన్న మరలా బాబాను ప్రార్థించాడు. కొద్దిసేపట్లో ఆమె మళ్ళీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయం ఆమె దర్శనం కోసం బాబాను ప్రార్థిస్తే ఆమె మూడోసారి దర్శనం ఇచ్చింది. సాయి దయ వలన అతడు ఎట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఇది నా అనుభవం కూడా. నేను అంటే రచయిత. నేను 1967 సంవత్సరంలో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులకు చెప్తుంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండ వాన లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడు మహాత్ముడు చూడమని చెప్పారు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ఒక హోటల్ పెంకుల పంచెలో ఉన్నారు. వారి గుడ్డలు చినిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉన్నది. కుడికాల బోద సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. నేను ఎన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వారి సన్నిధిలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. మరురోజు ఆయన్ను నేనొక్కడినే దర్శించాను. మరలా అదే నిర్లిప్తత. సకల సాధు స్వరూపి అయిన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేను అడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకు ఒక సిగరెట్టు అగ్గిపెట్టె ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదు అనబోయాను. కానీ అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్ కాల్చాను. వెంటనే మరొకటి కాల్పించారు. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ చట్నీ కారప్పొడి పెట్టమన్నారు. అతడు తెచ్చాడు. కానీ నాకు జ్వరమని తీసుకోలేదు. అతడు అవి స్వామి చేతికిచ్చాడు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూసి నాకిచ్చి తినమన్నారు. అది మరొక పరీక్షని తలచి తిన్నాను. తర్వాత దోసె ఉప్మా తినిపించి పాలు కాఫీ తాగించారు. ఇంకొద్దిసేపట్లో డాక్టర్ ఆసుపత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్ళిపోమన్నారు. నాటి నుండి నాకు జ్వరమే లేదు. ఇలానే సాయి నాకు శ్రీ పాకలపాటి గురువు గారు, శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే మహాత్ముల ఆశీస్సులు ఎలా లభింపచేశారో వారి చరిత్రలలో రాశాను. నేను గృహస్థున్నయ్యాక 1975లో మొదటిసారిగా మా అమ్మగారి ఆబ్దీకం చేసుకోబోతూ ఆ రోజు ఎవరైనా మహాత్ములు భోక్తగా రావాలని ఆ ముందటి రాత్రి బాబాను ప్రార్థించాను. ఆ రోజు తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్తాగ్రేసరుడు రంగన్న బాబు గారు. ఆయనతో కూడా కొందరు సాయి భక్తులు వచ్చారు. నాడు వారే భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్ళి వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ వారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. కారణం శ్రీ సాయి కృప. శ్రీ గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ సత్సంగం చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీస్సులు లభిస్తాయి. చిరంజీవి విజయ్ కుమార్ ఇలా రాస్తున్నాడు. మొదట నేను నా భార్య పరాడ్ సింగాలో అవధూత అనసూయ మాతను దర్శించాం. ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు. నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులు మనసులోనే కోరాను. వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు, అక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు. నాకు గురు భక్తి విశ్వాసము ఉండాలని మనసులో కోరగానే అమ్మ అవధూత అవుతాడు అన్నారు. నా భార్య మాస్టర్ బాబా పటాలున్న ప్రేమ చూపితే అమ్మ అది తీసుకొని ఒడిలో ఉంచుకొని ఎంతకు ఇవ్వలేదు. నేను శ్రీ సాయి లీలామృతం ఇస్తే దానిని పదే పదే తిరిగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు. నాకు ధ్యానం ప్రసాదించమని మనసులో చెప్పుకోగానే నీకు ఆ చింత అవసరం లేదు అన్నారు. తర్వాత నా భుజం మీద చేయి వేసి ఊరంతా తిరిగాక తమను ఎత్తుకొని తీసుకుపోమన్నారు. నేను ఆమె నిలయం చేరాక సెలవిచ్చారు. తర్వాత ఠాకల్ ఘాట్లో శ్రీయుక్త బాబా, మూర్తిజాపూర్లో శ్రీ పుండలీక మహారాజులను దర్శించి షిరిడి చేరాం. అక్కడ అవధూత శ్రీ పోతే బాబా 3 రోజులు మా వద్ద భిక్ష తీసుకొని కాళ్ళు ఒత్తించుకున్నారు. మరొకరు వత్తపోతే అంగీకరించలేదు. తర్వాత మీరిద్దరూ నా వాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై ఉంచుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ మహారాజ్ కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీస్సులు ఇచ్చారు. సత్సంగ సభ్యుడు
చి చిరంజీవి శ్రీనివాసుల రెడ్డి కూడా 1979లో అనసూయమాతను దర్శించాడు. అప్పుడు ఆమె గుడ్డ కట్టుకొని నిద్రపోతున్నారు. అతడు పండ్లు ఆమె పాదాల వద్ద ఉంచి ధ్యానానికి కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పటిలోకి తీసుకొని, నీ ఇహపురాల గురించి నీకెట్టి చింత అక్కర్లేదు అన్నారు. ఒకరోజు తమను ఎత్తుకునే అవకాశం అతనికిచ్చి, తర్వాత భక్తులు ఇచ్చిన తినుబండారాలన్నీ అతని వైపే విసిరారు. అతడు ఈమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అనుకోగానే, దైవమే అన్ని రూపాలలోనూ ఉన్నాడు. ఒక క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేమి అన్నారు. తర్వాత సుమారు 20 నిమిషాలు తదేకంగా అతనిని చూసి, నీవు నన్ను ఏ దృష్టితో చూస్తావు, బాబానే ఇక్కడున్నారు అన్నారు అమ్మ. అశోక్ కుమార్ ఆనంద్ తన అన్నగారు బాబాని పూజిస్తుంటే చూసి, బాబా భగవంతుడైతే గురునానక్ రూపంలో దర్శనమివ్వాలి అని అనుకున్నాడు. తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఒక అడవిలో అతడు బాబా ఉన్నారు. అతడు తన కోరిక తెలపగానే బాబా ఏవో సైగలు చేసి అతనికి ఒక కుటీరంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, వారు మరో గదిలోకి వెళ్ళి ఇక రాలేదు. అతడు ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ గురునానక్ నవ్వుతూ, నీ సందేహం తీరిందా అన్నారు. కానీ ఆ కంఠధ్వని బాబాదే. మళ్ళీ ఆయన కొద్ది రోజుల్లో మీ ఇంట్లోని బాబా పటం కింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు. తర్వాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మను బాబా పటం కిందగా పెట్టారు. వి ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకయ్య స్వామిని సేవిస్తున్నారు. ఆయన ఇలా రాశాడు, నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుండి సాయినామం స్మరించడం అలవాటైంది. వెంకయ్య స్వామి భక్తుడైన నేను అలా చేయకూడదేమో అనుకునేవాడిని. ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి, ఏ నామమైనా ఒకటే లేయ్యా అన్నారు. అలానే వైద్యుల సుధాకర్, ఆయన నెల్లూరులో ఉంటారు. అతని తమ్మునికి వారి అక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్య స్వామి సమాధి వద్ద కొత్త దంపతులను నిద్ర చేయిస్తానని మొక్కుకున్నారు. మాసంలోగా అబ్బాయి అంగీకరించాడు. వివాహం అవగానే దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి అమ్మాయికి కలలో సాయి కనిపించి, నీకు పెళ్ళైంది కదా, సత్యనారాయణ వ్రతం చెయ్యి అన్నాడు. మా ఇల్లు చిన్నది, పెద్ద ఇల్లు కట్టించివు, చేస్తాను అన్నదామె. బాబా ఆమెకు వెంకయ్య స్వామి భక్తులకిచ్చే దారం ఇచ్చి మెడలో వేసుకోమన్నారు. నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారం ఉన్నది. శ్రీ వెంకయ్య స్వామి కూడా దత్తావతారమైన సాయి రూపమే. కేవీఎస్ సుబ్రహ్మణ్యం కేరళ, తమిళ దేశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా క్విలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకువెళ్ళాడు. భక్తులందరూ అచ్చట హుండీలో ₹1 వేసి వారికి నమస్కరిస్తున్నారు. సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూసి ఆ స్వామి, ఆగు, నీవు వేయవద్దు, నీవు కొలిచే సాయి బ్రహ్మచారి, మహాశక్తి స్వరూపము, సాక్షాత్తు భగవంతుడు. నీవు నా వద్దకే కాదు ఇంకెవరి వద్దకు ప్రశ్నలకు వెళ్ళొద్దు, వారి రక్షణ నీకెప్పుడు ఉంటుంది అన్నారు. శ్రీమతి శోభా శర్మ ఇలా రాశారు, ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజు అను మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు, యోగాసనాలు చెప్పారు. వాటితో వారంలో కోలుకున్నాను. తర్వాత ఒకరోజు మా వారికి ధ్యానంలో బాబా కనిపించి, నా అనుగ్రహం ఆ మహాత్ముని ద్వారా మీకు ప్రకటమవుతుంది అన్నారు. తర్వాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు, శ్రీ సాయిబాబా ఉచ్చకోటిలోని మహాత్ములు, నేను కూడా షిరిడి దర్శించాలి అనుకుంటున్నాను అన్నారు. నాకు మరోసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాని ప్రార్థిస్తుండగా ఒక దృశ్యం కనిపించింది. మా గది ద్వారం వద్ద కమండలము, జపమాల ధరించిన మహాత్ముడు నిలిచారు. ఆయనతో ఉన్న శిష్యులు వెళ్ళిపోదామని ఆయనను తొందర చేస్తుంటే ఆయన, ఆగు, ఇప్పుడు ఒక భక్తుడు ఆపదలో ఉన్నాడు అన్నారు. 3వ రోజున హరిహర్ మహారాజ్ గారు స్వయంగా మా ఇంటికి వచ్చి నాకు చికిత్స చెప్పారు. దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలిచి ఎందరో భక్తులు శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుండి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులను వారించారు. కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో కుటీరంలో సుమారు 20 రోజులున్నారు. అలానే 1986లో శంకుస్థాపనకు శ్రీ రామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుండి అవధూత మాయి అమ్మ రావాలని భక్తులు ఆ 2 గ్రంథాలు పారాయణ చేశారు. ఆ సద్గురుని అనుగ్రహం వల్ల ఆ 2 అవధూతలు అచ్చట 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. 2 అవధూతలు ఒకే మహత్కార్యంలో కలవడం ఎంతో అరుదు. తర్వాత నేను తాతగారిని, ఈ శాల ఎవరిది అని అడిగాను. ఆయన సంతోషంగా, మన నాయనది కదా, సాయిబాబాది కదా అన్నారు.
ఎంతో కాలంగా నిరంతరం శ్రీ సాయి గురించి రాయడము, చదవడము, చెప్పడము ఇలా సాయిని స్మరిస్తూ ఉండడం వల్ల కాబోలు. మొదట రామిరెడ్డి తాత గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలు ఉండి మాతో కలిసి గొలగమూడి వచ్చారు. దారిలో ఒకరు, తాత దత్తస్వామి ఎక్కడున్నారు అంటే ఆయన ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు. నా సేవతో దత్తస్వామి శ్రీ సాయి సంప్రీతులై మన ఇంట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. అలానే మాయి అమ్మను గుంటూరు తీసుకువెళ్తూ ఆ వ్యాన్ మన ఇంటి ముందు ఆగింది. అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తెలిసి సాధ్యమైనంత త్వరగా గుంటూరుకు పంపివేయాలనుకున్నా. కానీ మనసులో మాత్రం వారు రావాలనే ఉంది. వ్యానులోనే భజన, ఆరతి, నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికి అన్న వంకతో వ్యాన్ దిగి మన ఇంటి వరండాలో సుమారు 1 గంట కూర్చొని వెళ్ళారు. ఇదే సత్సంగ ఫలితమే, పారాయణ ఫలితమే. గుంటూరు వెళ్ళేదారిలో అమ్మ అనేకసార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట. తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య షిరిడి నుండి తెచ్చిన సాయి వస్త్రం ఒకదానిని అమ్మ పాదస్పర్శ కోరి అమ్మ పాదాలపై ఉంచారు. కానీ వీడ్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని లుంగచుట్టి తమ ఒడిలో ఉంచుకొని తిరిగి ఇవ్వక తమతో కూడా తీసుకుపోయారు. దత్తావతారమైన సాయి వస్త్రం అంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు. గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించడానికి అంగీకరించక శ్రద్ధగా చరిత్ర పారాయణ చేసుకునే ఒక భక్తుడి ఇంట తమకై తామే రాత్రంతా విశ్రమించారు. అది పారాయణ సత్సంగాల మహిమ. బాబా ప్రసాద్ ఇలా రాస్తున్నాడు. శ్రీ సాయి లీలామృతం 20 సార్లు పారాయణ చేశాను. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనమిచ్చి మా సమస్యలెన్నో తీర్చారు. నేను ఈ మధ్య కంచి కామకోటి పీఠాధిపతుల దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు వారిని దూరం నుంచి కూడా చూడలేనంత జనం వచ్చారు. నేను కొద్దిసార్లు సాయినామం స్మరించగానే స్వామి లేచి మేమున్న చోటికి వచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు. చిరంజీవి కేవి రంగారావు ఇలా రాశాడు. ఒక ఆదివారం శ్రీ అవధూత రామిరెడ్డి గారి దర్శనానికి వెళ్ళాను. వారి ఇంటి వద్ద లేరు. 10 రోజులుగా భక్తులకు వారి దర్శనం లభించలేదట. నేను సాయిని ప్రార్థిస్తుంటే వారొకసారి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చి నమస్కరించగానే వెళ్ళిపోయారు. ఈసారి వారు సామాన్యంగా కూర్చునే చోట అగరబత్తులు నైవేద్యము ఉంచి సాయిపై పాటలు పాడుకుంటున్నాను. ఈసారి ఆయన వచ్చి నేను పెట్టిన నైవేద్యం పక్కనే కూర్చొని నాకు ప్రసాదము, ఆశీస్సులు ఇచ్చి నా కేసి చూసి నా జీవితంలో మరువలేని రీతిన అలౌకికమైన నవ్వు నవ్వారు. నా శ్రీ సాయి లీలామృతం పారాయణ వల్లనే నాకు ఈ మహనీయుని దర్శనం లభించింది. శ్రీ దయాల్ కర్నాల్ శరణ్ ఇలా రాశారు. మేము పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి మహనీయులు మా ఇంటికి రావడం జరుగుతున్నది. కర్నూలులో శ్రీకాంత్ సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడు ధ్యానంలో ఉంటూ ఎవ్వరితో పలకకుండా పిచ్చివాన్లా తిరుగుతూ భక్తుల్ని తరిమేస్తూ ఉండేవారు. వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బాగుండు అనుకునేవాడిని, కానీ పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 18, 1984 సాయంత్రం 4 గంటలకు నిన్ను నమస్కరించగానే వారు మంచినీళ్ళు తర్వాత బిర్యానీ కావాలి అన్నారు. అవి తెప్పించే లోపలే వారు నా చేతితో లేచి ఒక రిక్షాలో కూర్చొని నన్ను పక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరికి వెళ్ళడమే భయం, పక్కనే కూర్చోవడానికి మరీ భయం. ఒక పక్కగా ఒదిగి కూర్చొని ఈ రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటకు వచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామి బిర్యానీ ఉన్నదా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు తెప్పించిన ఆ మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని బయలుదేరి లాల్ మసీదు పక్కన ఒక హోటల్లోకి వెళ్ళి నేను తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టం నాకు చరిత్రల పారాయణ వల్లనే కలిగింది. టి భాస్కర్ లక్ష్మి ఇలా రాసింది. స్వప్నంలో బాబా దర్శనం ఆశించి శ్రీ సాయి లీలామృత పారాయణ చేశాను. 1984 మే 30 తెల్లవారుజామున కలలో బాబా గుడికని వెళ్ళాను. ఒక చిన్న కుటీరంలో పాలరాతి పలకపై అవధూత చివటమ్మమ్మ కూర్చొని ఉన్నారు. ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గరికి పిలిచి నా చేతిలో ఊది వేశారు. తాము అమ్మ వేరు కాదని దగ్గరలో ఉన్న అమ్మను సేవించుకోమని సాయి తెలిపారు. మరురోజు అమ్మ పుణ్యతిథి కరపత్రం మాకు చేరింది. శ్రీ సాయి లీలలకు జాతి దేశ మత భేదాలు లేవు. మొదట నేను షిరిడి దర్శించాక శశరీలులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ 1968లో జిల్లెల మూడిలో కొంతకాలం ఉన్నాను. అప్పుడు అక్కడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకుంది. కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయడం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ
నాతో బాబాలో శక్తి లేదు, నేను షిరిడి చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్నది. కానీ బొంబాయిలో తుఫాను వలన విమానాల రాకపోకలు 48 గంటలు ఆగిపోయాయి. అప్పుడు ఆమె టాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి. బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది. ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా రాసింది: బాబా నాకు డిసెంబర్ 1, 1970 కలలో కనిపించారు. నాటి నుంచి రోజు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పటి నుంచి ఆయన నాకు బాబా క్రీస్తు. ఇట్లు సోదరి మార్వా. 1951 సంవత్సరంలో ఒక రాత్రి సురాజ్బాయికి స్వప్నం వచ్చింది. ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటే ఆమె శోకిస్తుంది. ఇంతలో కఫ్ని, తలకు గుడ్డ కల పకీరు కనిపించి, నీ భర్త బతుకుతాడు, దుఃఖించకు అన్నారు. తక్షణమే ఆమె భర్త బతికాడు. ఆ రాత్రే వేరే ఊర్లో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది. అతనిని కాపాడిన పకీరు ఎవరా అని ఆమె ఆశ్చర్యపడింది. తమ జైన మతంలో అలాంటి వారెవ్వరూ లేరు. ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనేనని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు లెక్క చేయక పూజించసాగింది. తర్వాత ఆమె షిరిడి వెళ్ళినప్పుడు తాను కలలో చూసినది షిరిడి అని గుర్తించింది. శ్రీమతి ఆర్ ఫెర్నాండెస్ క్రైస్తవ మహిళ. వీరబ్బాయి ఆంతోనీకి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది. డాక్టర్ ఎక్స్రే చూసి అతని ఊపిరితిత్తుల్లో మచ్చ ఉందని చెప్పి 15 రోజుల మంది ఇచ్చినా తగ్గలేదు. అప్పుడు ఆమె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు. ఆయన మొదట వైద్య నిపుణుని చేత మంది ఇప్పించండి, తగ్గకపోతే బాబాని ప్రార్థించి నేను నా వైద్యం ఆరంభిస్తాను అని అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు. తర్వాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తూ ఉన్నది. చికిత్స ప్రారంభించకనే ఆ రోజు నుండి అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు. తన కుమారుని కాపాడినింది ఎవరా అని ఆమె ఆలోచిస్తుండగా తలుపు తట్టిన చప్పుడు అయింది. చూస్తే నీలి కళ్ళు, తెల్లని కఫ్ని కల ఒక పకీరు వాకిట్లో ఉన్నారు. ఆయన ఒక చొక్కా అడిగారు. ఇంట్లోని చొక్కాలు ఆయనకు పెద్దవి అవుతాయి, వాటిని సరి చేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు. తర్వాత వారి అబ్బాయిని చూసిన స్పెషలిస్టు ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పాడు. ఈ లీల గురించి చెబితే డాక్టర్ చౌదరి, నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్య అనుభవాలు ఇస్తారు. ఒక ఏకాదశి నాడు ఒక పకీరు వచ్చి నా వద్ద 25 పైసలు దక్షిణ తీసుకొని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారు అని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు. నాటి నుండి శ్రీమతి ఫెర్నాండెస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు. జనవరి 23, 1982 ఆమె షిరిడి దర్శించారు. సాయి భక్తుడు జేమ్స్ వుడ్కు 1978లో మూత్రపిండాలు పనిచేయక 6 మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు. వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడ చూశారు. కానీ అతని శరీరం వాటిని అంగీకరించలేదు. ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవు అన్నారు వైద్యులు. సోదరి లెస్లీ బాని అతని బాగోగులు విచారిస్తున్నది. 6 మాసాలు అతడు చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, షిరిడీ సాయి భగవంతుడు, ఆయనని ప్రార్థించి ఈ విభూతి సేవించండి, ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కనుక బైబిలులోని పరలోక ప్రార్థనను సాయి పరంగా రాసిన చీటి ఊది ఇచ్చాడు. అది సేవిస్తుంటే 3వ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండానే చక్కగా పనిచేయసాగాయి. వైద్యులందరూ ఇట్టి అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు. నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి, నిన్ను ఇలా రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి, ఇక నుండి నీవు ఈయననే ఆశ్రయించాలి అన్నాడు. తన మొక్కు చెల్లించుకోవడానికి 1979లో అతడు షిరిడి దర్శించాడు. యావత్ జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు. ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం, కె సభ, త్రిపురనేని గోపీచంద్ గోరా గారులు. వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరైన మహనీయులపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. 3వ రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళుతూ అప్రయత్నంగా, బాబా శక్తివంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట. ఆయన ఆసుపత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనం అయింది.
కప్ని తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కన కూర్చొని, బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో తాగించారంట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది. బాబు పుట్టాడు. అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు. అలానే నాస్తికుడు ప్రముఖ రచయిత కె. సభ ఇలా రాశారు: నేను ఆపాద మస్తకము మంటలలో మగ్గుతున్నట్లు బాధలతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం చదివాను. మధ్యాహ్నం మగతలోగా శ్రీ సాయి కనిపించి టీ అడిగారు. సాయంకాలం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుంది అన్నారు. తర్వాత కలలో వర్షం వచ్చింది. ఒక పాము వచ్చింది. కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటగా తీసుకెళ్తున్నారు. నిద్ర లేచాక బాబాలాగా తలగుడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే తాగాను. వర్షం కూడా వచ్చింది. 5 గంటలకు జబ్బు నయమైంది. 7 గంటలకు ఒక పాము వచ్చింది. ఇవన్నీ స్వప్నంలో లాగానే జరిగాయి. కానీ శవపేటిక సాయి వదిలి వెళ్ళిన తుండు బట్ట మాత్రమే కనిపించలేదు. మీ కే. సభ. సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యు నుండి రక్షించారని వారి భావం. జాస్తి శేషగిరిరావు 54 సంవత్సరాల వరకు నాస్తికుడు. మిత్రుడు భాస్కర్ రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పెడచెవిన పెట్టేవాడు. ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్ళారు. భజన వింటూ సాయిబాబా పటం చూస్తుంటే కళ్ళు మూతపడి తెరవడం ఆయన వల్ల కాలేదు. కన్నీరు కారసాగింది. తర్వాత ఒక రాత్రి కలలో తలపాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు నులకం మంచం మీద పడుకున్నారు. ఆయన కాళ్ళ వైపుగా వెళ్తున్న శేషగిరిరావును ఆయన కాళ్ళతో చాచి తన్నారు. కింద పడ్డ శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయనను మంచం మీద నుంచి లాగి చెంపలు వాయించి కింద పడతోసి కాళ్ళతో తంతున్నారు. పక్కనే ఉన్న మిత్రులు ఒకరు వారించడంతో పశ్చాత్తాపంతో ఆయనను క్షమాపణ వేడారు. ఆయన నవ్వి శేషగిరిరావు భుజం మీద చేయి వేసి, నీకు రైలు కూత వినపడటం లేదా అన్నారు. శేషగిరిరావు ముందుకు వంగి చూస్తే అక్కడ 2 రైలు ఇంజన్లు ఢీకొంటున్నాయి. వెంటనే లేచి కళ గురించి చెప్తే భాస్కర్ రావు గారు శేషగిరిరావులోని ఆస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు. తర్వాత మిత్రులతో కలిసి షిరిడి వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చారు శేషగిరిరావు. అక్కడందరూ సాకోరి చూసి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫల్లాంగు దూరం వారిని వెంటాడింది. అది అగరబత్తులది పువ్వులది కాదు, అది సాయి వారి చెంత ఉన్నట్లు సూచనని ఒకరు, తమను పూజించమన్న హెచ్చరిక అని మరొకరు వివరించారు. శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారు ఆయన. శ్రీ సాయిది ఖండాంతర లీల, అఖండ లీల. ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు సాయి. ప్యారేకిషన్ వ్యాలీకి 1972లో షిరిడి వెళ్ళి రాగానే ఆ మరు రోజే ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది. అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకను కాపాడుతూ ఉండమని నిత్యము సాయికి 2 అగరవత్తులు వెలిగించి ప్రార్థించేవాడు. చిత్రం ప్రతిసారి ఒక అగరొత్తి విధిగా ఆరిపోయేది. మే 17, 1972లో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్కు 2 సార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండడం వలన వెనుకకు రావాల్సి వచ్చింది. 3వసారి నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక ఒరగడం ఆరంభించింది. కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు. ఎంత యత్నించినా నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు. నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్ట్లు కూడా తీసుకోలేకపోయారు. అవి నీటిలో మునక్కుండా కాపాడతాయి. చివరకు నౌక మునిగిపోవడం సత్యమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారంలో కారు మబ్బుల కింద 15 అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమిట్టలాడారు. ఇలా 30 గంటలయ్యాక అతడు ఇక శక్తి లోపించి చనిపోవడం తథ్యమని తలచి బాబాను ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద దుంగ చేతికి చిక్కింది. చివరకు జలకేంద్ర అనే మరొక నౌక అటుగా పోతూ వారందరినీ రక్షించింది. కిషన్ వ్యాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు 20 అడుగుల వరకు పైకి వచ్చి 3 సార్లు నీటిలో జారి పడిపోయి స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చేసరికి 103 డిగ్రీల జ్వరం, వంటి నిండా కట్లు ఉన్నాయి. త్వరలో కోలుకున్నాడు. నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది. బి. నరసింహం గారు మస్కట్లో విమానదళంలో పనిచేస్తున్నాడు. 1984వ సంవత్సరంలో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చాడు.
ఆ పారాయణ అయిన రాత్రి బాబా కలలో కనిపించి, నన్ను నమ్ముకో, కష్టాలు తీరుతాయి, తర్వాత వృత్తిరీత్యా ట్రైనింగ్కు లండన్ వెళ్తావు అని చెప్పి అదృశ్యమయ్యారు. 1985 సంవత్సరంలో అది నిజమైంది. వారి శ్రీమతి 1986 సంవత్సరంలో విమానంలో బొంబాయి చేరి ట్యాక్సీలో వెడుతున్నారు. నాడు పెద్ద గాలి వాన, అర్ధరాత్రి టైరు బద్దలై ట్యాక్సీ ఆగిపోయింది. గాలివాన వలన మరే కారు దొరకలేదు. సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్ని ధరించిన ఒక వృద్ధుడు వచ్చి, అల్లా అచ్చా కరేగా అని ఆమెను ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలోగా అతడు మళ్ళీ అవే మాటలని వెళ్ళిపోయాడు. ఆమె ఇల్లు చేరే ఆతృతలో ఆయనను పట్టించుకోలేదు. తర్వాత షిరిడీ చేరి ద్వారకామాయలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. ఆ వృద్ధుడు అచ్చం సాయిబాబా లాగానే ఉన్నాడు. జి సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలతో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు. అతడు 1985లో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద షిరిడి వెళ్ళాడు. అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటము, దాని కింద నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యము చూశాడు. ఎంతగా యత్నించినా దాని నుండి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు. మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుండి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతున్నది. ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది. తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరగనున్నది. అంతకుముందు 2 సార్లు ఆ పరీక్షలో విఫలుడయ్యాడు. సామాన్యంగా 3వ అవకాశం ఇవ్వరు, అలాంటిది అతనికి ఇచ్చారు. ఈసారి పాస్ అవ్వకపోతే అతడు కోరిన పై చదువు సాధ్యం కాదు. అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తుంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. పరీక్షలు అయిపోయి అతడు ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తే మళ్ళీ ఇతనిని పలకరించి వెళ్ళాడు. నాడు గురువారం. అతడు శ్రీ సాయి లీలామృతం మా ముందటి రోజే పారాయణ పూర్తి చేశాడు. పారాయణ మొదలుపెట్టినప్పటి నుండి అతడికి ఏకాగ్రత కుదరడం ఆరంభించింది. నాడు పరీక్షలో అన్నీ అతడికి తెలిసిన ప్రశ్నలే అడిగారు. అతడు ఆశించిన దానికంటే ఎంతో అధికమైన విజయం సాధించాడు. తర్వాత మరొక పారాయణ చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు. సినిమాలు, డిస్కోలు, విందుల పిచ్చి, వాటికై అవే తొలిగాయి. డాక్టర్ ఎం విజయ్ కుమార్ ఇలా రాశాడు. మా బంధువు డాక్టర్ కేవి సాయి లండన్లో 14 సంవత్సరాలుగా వైద్యుడిగా ఉంటున్నాడు. అతడు 1983లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఫోన్ వచ్చింది. మేము ఆర్తితో సాయిని ప్రార్థించాము. మరుసటి రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలి తెరిచారు. అందులో నుంచి ఒక నల్లని త్రాచు మా వాడి పుర్రెలో జొరపడి ఒక నల్లటి ముద్దను బయట వేసింది. బాబా, ఇక భయం లేదు, అవసరమైనది చేశాను అన్నారు. డాక్టరు రోగి తలలో నుండి పెద్ద వ్రణం తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. హోమీ అంటే 12 సంవత్సరాల పిల్లవాడు ఎప్పుడు బడలికగాను వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతడి గుండెలో రంధ్రం ఉన్నదని అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. మే 16, 1976న అమెరికాలోని హోస్టన్ నగరంలో సెయింట్ లూక్ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ అతడి స్నేహితుడిచ్చిన బాబా పటం పెట్టుకొని ఊది నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటున్నాడు. మే 20 గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ అతనిని మళ్ళీ పరీక్ష చేసి, ఇదెక్కటే అద్భుతం, ఇతడి గుండెలోని చిల్లు మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. అలానే ఈఎస్ సానికి గుండె జబ్బు చేస్తే అక్టోబర్ 21, 1981న లండన్ నగరంలో ఆసుపత్రిలో చేరారు. మొదట జయప్రదంగా జరిగింది అనుకున్న ఆపరేషన్ విఫలమై 20వ రోజున అతడికి స్పృహ తప్పి 6 రోజులు కోమాలో ఉన్నాడు. అతడి పరిస్థితి విషమించిందని అతన్ని ఇక క్షోభ పెట్టక ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని డాక్టర్లు చెప్పారు. రోగి వద్ద ఎవరూ ఉండకూడదు అని చెప్పారు. ఆమె ఎంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటారు అని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తుంటే ట్యాగ్ శరీర్ చల్ జాయేంగే ఔర్ ఆయేంగే అన్న మాటలు వినిపించాయి. ఆమెకి ఏమీ అర్థం కాలేదు, కానీ ఆమె హృదయం మాత్రం తేలికైంది. మరురోజు ఉదయం 11 గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చొని ఉన్నాడు. స్పృహ లేని స్థితిలో అతని శరీరం అంతటికీ పక్షవాతం వచ్చిందట. అతనికి మరో గది కేటాయించారు. అంతకు ముందే ఆ గదిలో రోగి మరణించాడు అని తెలిసి ఆమె భయపడి శిక్కులకు పవిత్రమైన గురుగ్రంథము, బాబా పటము ఆ గదిలో పెట్టి అగరవత్తులు వెలిగించింది.
నర్సు బాబా పటం చూసి, ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బ్రతుకుతాడు అని చెప్పి వెళ్ళారు అన్నది. ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ముడు అని శ్రీమతి సాని చెప్పగా ఆమెకు మతి భ్రమించింది అని అనుకున్నది నర్సు. అలానే అతని వ్యాధి తగ్గి జనవరి 21, 1982 మన దేశానికి తిరిగి వచ్చారు. సి సింహాచలం గారు ఇలా రాశారు. మిత్రులు, ఆంజనేయులు గారి 9 సంవత్సరాల పాపకు రోజు జ్వరం రావడం వలన నాడి బలహీనంగా ఉండేది. వైద్యులు అమ్మాయికి శ్వాసనాళంలో రంధ్రమున్నదని, శస్త్రచికిత్స తప్పదు అని తేల్చారు. నేను అతనికి బాబాను ఆశ్రయించమని చెప్పాను. అతడు ₹2 బాబాకు దక్షిణ పెట్టి మొక్కుకొని షిరిడి ఊది పాపకి ఇవ్వసాగాడు. అతడు తర్వాత సెలవు పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసు తీసుకెళ్తూ మళ్ళీ తాను ఎప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేను అన్నాడు. కానీ 4వ రోజు కల్లా అతడు తిరిగి వచ్చాడు. పాప శ్వాసనాళంలో ఏ లోపము లేదని వైద్యులు తేల్చారట. అలానే నర్సరావుపేటలో ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండని ఆపరేషన్కు చిలకలూరిపేట నర్సింగ్ హోంలో చేర్చారు. శ్రీ సాయిని శరణు వేయడమని చెప్పి ఒక సాయి ఫోటో ఊది ఇచ్చాను. అతని భార్యకు ఊది పెట్టి తన అత్తగారిని తోడించి నర్సరావుపేట తిరిగి వచ్చాడు. ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉన్నది. కానీ సాయంత్రం 6 గంటలకు అతని భార్య, అత్తగారు తిరిగి వచ్చారు. డాక్టర్ మళ్ళీ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట. శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా రాశారు. మేము ఒక వంక కుటుంబ చిక్కులతో కుంగిపోతుంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది. ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకెళ్ళమన్నారు. చేతిలో చిల్లికవ్వలేదు. చికిత్సకు 10,000 అవుతుందన్నారు. దిక్కుతోచక సోదరులు శర్మ గారింటికి వెళ్ళాను. ఆయన బాబా ఫోటో చూపి ఆయననే శరణ్ వేడుకో, భయపడకు అన్నారు. నేను అలానే చేశాను. ఎలాగో 1400 తీసుకొని మద్రాసు చేరాను. గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారిని చూసుకోమని నమస్కరించాను. మరో రోజు మొదట మా వారిని పరీక్ష చేసి ₹1 మాత్రమే ఫీజు తీసుకున్నారు. 12 గంటలకల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆయనకు రక్తం ఎక్కించాలి అంటే మా బావగారే రక్తం ఇచ్చారు. ఒకనాటి ఉదయం నాకెంతో శాంతిగా, ఉత్సాహంగా ఉన్నది. ఆ దాటుగా ఏ వ్యక్తిని చూసినా అతనిలో సాయే కనిపిస్తున్నారు. ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే 10 రోజుల ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జ్ చేశారు. 10,000 అనుకున్న దానికి 10,100 ఖర్చుతోనే ఇల్లు చేరాను. ఇంతటితో అధ్యాయం 25 ముగిసినది. ఓం సాయిరామ్.